నిన్నగాక మొన్న హైదరాబాద్ లో భరత్ అనేటువంటి ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబ పోషణకి ఆటో నడుపుకుంటా ఉన్నాడు. ఆయన టాప్ మీద హిందూ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ధర్మానికి సంబంధించి కొన్ని కొటేషన్స్ పెట్టుకుంటే ఎవరో ఎంఎం పార్టీ కార్యకర్త వచ్చాట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే స్థానిక ఎస్ఐ గారు ఫోన్ చేసి నీ ఆటో సీజ్ చేస్తాం, నిన్ను జైలుకు పంపుతాం, నువ్వు క్రిమినల్ కేసు పెడతాం అని చెప్పి బెదిరించారు. ఇలా నేను అడుగుతున్నా, పాత బస్తీలో పాకిస్తాన్ కు అనుకూలంగా టాప్ల మీద రాస్తారు, ఇండియాకు వ్యతిరేకంగా రాస్తారు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాస్తారు, హిందూ దేవులను కించపరిచే మీద ఉర్దూలో కొటేషన్స్ రాస్తారు. ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎన్ని ఆటోలు సీజ్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు, ఎంతమంది క్రిమినల్ కేసు పెట్టారు, వాళ్ళు స్వేచ్ఛనిస్తారు. అది సెక్యులరిజం. ఇవాళ ఈ ఆటో కార్మికుడు రాస్తే మాత్రం దీన్ని మతం. ఈ కుహనా సెక్యులర్ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోతున్నారు. వీళ్ళు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే భరత్ లాంటి ఆటో కార్మికుడికి హిందూ యువత అంతా కూడా, హిందూ సమాజం అంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నేనే పిలిపించుకున్నా, తప్పకుండా భరత్ కి అండగా ఉంటా. భరత్ కొత్త ఆటో కొనిస్తా. భరత్ ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తాం. మీ అందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను.